హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఎలా చదువుతున్నారు? అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా చదవండి. మనకి టైం లేదు. 65 days నుంచి 64 days వచ్చాయి అండ్ 99 days ఫర్ గ్రూప్ 2. సో మంచిగా చదవండి. సో ఈరోజు వచ్చేసి 21 days ఛాలెంజ్లో 7th వ్లాగ్ అనమాట. ఇందులో బిగినర్స్ అయినా ఆల్రెడీ 2-3 times చదివిన వాళ్ళైనా ఒక ఈజీ వేలో ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్. నాది వచ్చేసి 6th edition. కొనని వాళ్ళు అప్డేటెడ్ తీసుకొని, ఆల్రెడీ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం చదవండి అది. సో మనం ఇండెక్స్లోకి వస్తే ఫస్ట్ మనకి ఏ టాపిక్స్ ఉన్నాయంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫ్యూచర్ ఇవి ఉంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ చదవకండి, పక్కకు పెట్టండి. ఎందుకంటే మీరు చదువుతారు, మర్చిపోతారు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి చదివితే కొంచెం ఒక స్టోరీ లాగా ఒక గుర్తుంటుంది అనమాట. మీరు ఎంత చదివినా ఇప్పుడు ఇది చదవడం వల్ల టైం వేస్ట్ అయ్యింది, లాస్ట్లో చదవండి ఇది. మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫ్యూచర్స్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్లో సోవరెన్ సోషలిస్ట్ అవి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. 1 second. ఈ బాక్స్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు క్వశ్చన్స్, మ్యాక్సిమం అడుగుతాడు. నెక్స్ట్ ఎక్కడి నుంచి బారో చేసాం, అమెరికానా లేకుంటే కెనడానా, రష్యానా, లైక్ అట్లా డిఫరెంట్ ఉంటుంది. అలా ఏ కంట్రీ నుంచి మనం బారో చేసాం అనేది చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంటే, బట్ లాస్ట్ చదవండి. చార్టర్ యాక్ట్స్ ఉంటాయి కదా, లాస్ట్ చదవండి. అండ్ మనకి మోడర్న్ ఇండియా స్పెక్ట్రంలో కూడా రిపీట్ అవుద్ది ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంబుల్ దాకా చదువుతారు కదా, యూనియన్ యూటీస్ చదవండి. సిటిజన్షిప్ వదిలేయండి, లాస్ట్కి చదవండి టైం ఉంటే. టైం లేకపోతే జస్ట్ అట్లా చూడండి. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్బి, ఫండమెంటల్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్, ఈ 5 టాపిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం వదలొద్దు, పక్కా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్, పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ చదవండి. మళ్ళీ సెంటర్ స్టేట్ వచ్చేసి లాస్ట్లో చదవండి. ఇంటర్ స్టేట్ కూడా లాస్ట్లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చదవండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఎట్లా చదవాలంటే ప్రెసిడెంట్ చదివేటప్పుడు గవర్నర్ అట్లా చదవండి. ప్రైమ్ మినిస్టర్ చదివేటప్పుడు సీఎం. నెక్స్ట్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చదివినప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చదవండి. క్యాబినెట్ కమిటీస్ ఆపి లాస్ట్ చదవండి. క్యాబినెట్ కమిటీస్, గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫోరమ్స్, ఇవన్నీ లాస్ట్లో చదవండి. నెక్స్ట్ వీటి తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ కమిటీస్ ఇవన్నీ ఒకసారి చదవండి. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మనకు అక్కడ అయిపోద్ది. ఇది కంపారిజన్ చేసుకుంటూ చదువుతాంగా, కంపారిజన్ చేసుకుంటూ చదివితే మీకు గుర్తుంటుంది, ఈజీ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు టైం లేకపోతే లైట్గా చూడండి. సబార్డినేట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి. ట్రిబ్యునల్స్ మళ్ళీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్ మాత్రం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బెస్ట్. మినిమం 3-4 times ఆర్ 2-3 times రివిజన్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్స్ వస్తాయి. స్పెషల్ ప్రొవిజన్స్ జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదవండి. నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. లోక్పాల్, లోక్యూత్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ గ్రూప్స్ ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్లో ఇంపార్టెంట్. ఇది జస్ట్ చూడండి. ఎలక్షన్ ప్రాసెస్ చూడండి, ఎలా జరుగుతుంది, మనకి ఏమేమి లాస్ ఉన్నాయి అవన్నీ చూడండి.
ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ ఒక స్ట్రక్చర్ వైజ్గా చెప్పాను. అలానే చదవండి. అలా చదివితే మీకు గుర్తుంటుంది. టైం వేస్ట్ కాదు మనకు ఎక్కువ. మళ్ళీ ఒకసారి చెప్తా ఏ ప్రాసెస్లో ఈ పాలిటీ బుక్ చదవాలి అనేది. ఫస్ట్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ దట్ సైలెంట్ ఫ్యూచర్స్, ప్రియాంబుల్ చదవండి, సిటిజన్షిప్ వదిలేసి లాస్ట్లో చదవండి టైం ఉంటే, లేకుంటే లేదు. ఆఫ్టర్ దట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవి చదవండి. దాని తర్వాత పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ చదవండి. ఆఫ్టర్ దట్ సెంటర్ స్టేట్ వచ్చేసి లాస్ట్లో చదవండి. ఇంటర్ స్టేట్ చదవండి. నెక్స్ట్ దాని తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంపారిజన్ చేసుకుంటూ చదవండి. ఆఫ్టర్ దట్ జ్యుడిషియరీ చదవండి, జ్యుడిషియరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత క్యాబినెట్ కమిటీస్, పార్లమెంట్ ఇంపార్టెంట్, కమిటీస్ ఇంపార్టెంట్, ఫోరం ఇంపార్టెంట్, గ్రూప్స్ ఇంపార్టెంట్, ఏ కమిటీస్ ఏమేమి తెచ్చింది అనేది అది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ సమ్ స్టేట్స్ అవి ఇంపార్టెంట్, అందులో ఆర్టికల్స్ ఇంపార్టెంట్ స్పెషల్ ప్రొవిజన్స్లో, అవి చూసుకోండి. ఆఫ్టర్ దట్ పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్ అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాంట్లో 245G, 243 అవి ఇవి ఉంటాయి, వేటికి అనేది చూసుకోండి. నెక్స్ట్ యూటీస్, ఆఫ్టర్ దట్ షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్టికల్స్ చూసుకోండి. నెక్స్ట్ అందులో రెస్పాన్సిబిలిటీస్ అవి చూసుకోండి. నెక్స్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి, అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్ను అవి చూడండి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా సేమ్ కమిషన్స్ ఏంది, నెక్స్ట్ ఆర్టికల్స్ ఏంటి, అందులో రెస్పాన్సిబిలిటీ ఏంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫ్యాక్ట్స్ అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, అఫీషియల్ లాంగ్వేజ్, ట్రిబ్యునల్స్, ప్రెషర్ గ్రూప్స్, లోక్ అదాలత్స్ అంతే. నెక్స్ట్ కంపారిజన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇవి ఉంటాయి మనం ఎక్కడెక్కడి నుంచి బారోయింగ్ చేసుకున్నాం అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ కంపారిజన్స్ ఉంటాయి అంతే. ఈ వీడియో ఒకరికన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా, ఈజీ ప్రిపరేషన్ అవ్వద్దు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.